విడుదల చేయాలి పెండింగ్ ఉన్న బకాయిలను వెంటనే వర్ధిల్లాలి పీడీఎస్ విద్యాసంఘం వర్ధిల్లాలి విద్యాసంఘాల ఐక్యత ప్రవేశపెట్టాలి ఇంటర్ కళాశాలల మధ్యన భోజనం ప్రవేశపెట్టాలి పీడీఎస్ ఇతర విద్యాసంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ను ఈ రోజు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ రోజు ఇంటర్ విద్యా కళాశాలలకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తామని చెప్పేసి 5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేయలేదంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం అమలు చేయకుండా దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది అణగారిన వర్గాలు విద్యార్థులు పేద విద్యార్థులు ఈ రోజు స్కాలర్షిప్ రియంబర్మెంట్స్ మీద ఈరోజు అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి 10,000 కోట్ల రూపాయల పైసలకు బడ్జెట్ ఈ రోజు రిలీజ్ చేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు. ఈ రోజు వారి చదువు మధ్యలాగిపోయేటట్టుగా ఈ రోజు మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఏంది, డిగ్రీ కాలేజ్ అయితే ఏంది, యూనివర్సిటీలు అయితే ఏంది, ఈ రోజు రియంబర్మెంట్స్ రాకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు సఫర్ అయ్యి ఈ రోజు వారి చదువులు ఆగిపోతున్నాయి. అంతేకాకుండా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. తక్షణమే ఏదైతే ఈ రియంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఎంఈఓ పోస్టులు లేక ఈ రోజు ఇన్ఛార్జ్ ఎంఈఓతో నడిపిస్తున్నారు, కాలం వెల్లదీస్తున్నారు. దాన్ని తక్షణమే ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ సమస్యలు అయితే ఏంది, ప్రభుత్వ పాఠశాల సమస్య అయితేనేది, ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ చర్యలు మానుకోవాలి. 23,000 పాఠశాలలు మూసివేసే ప్రక్రియని తక్షణమే విడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ప్రతి సంక్షేమ వసతి గృహాలలో సమస్యలు పరిష్కరించి వాటికి కావాల్సినటువంటి నిధులను కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు బంద్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్క యాజమాన్యం ప్రతి ఒక్కరు సహకరించినటువంటి వారందరికీ పీడీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున, పీడీఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ సమస్యలు పరిష్కారం చేయకుంటే ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యం అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ నిర్ణయం చేయడం జరిగింది. ఏదైతే పీడీఎస్ కావచ్చు, వామపక్ష విద్యార్థి సంఘాలు, ఇతర సంఘాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బాల్కొండ కావచ్చు, వేల్పూర్, జక్రంపల్లి, ఆర్మూర్ టౌన్, భీమ్గల్, మోర్తాడ్, కప్పర్పల్లి ఇలా ప్రతి మండలాలలో పీడీఎస్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి ఉందా విద్యార్థుల పట్ల కావచ్చు లేదా విద్యారంగం పట్ల అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఎక్కడ చూసుకున్నా కానీ సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి. విద్యారంగంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ దాదాపు 10,000 కోట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం, ఎన్నికలలో ఇచ్చిన హామీలలో మొదటి హామీ ఇదే ఉంటుంది విద్యార్థులకు. మరి ఏం చేసినామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే దాదాపు 10,000 కోట్లు ఉన్నాయి. స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలా, అట్లాగే పెండింగ్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్, ఎంఈఓ, డిఓ పోస్టులను భర్తీ చేయాలా. ఏదైతే నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో రాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. వీటి డిమాండ్లను పరిష్కరించి వెంటనే విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా నీ కోట కూల్చేంత వరకు, నీ ప్రభుత్వం కూలిపోయేంత వరకు టీఆర్ఎస్కు పట్టిన గతే నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంకి పడుతుందని హెచ్చరిస్తారు. డివిజన్లో వామపక్ష విద్యార్థి సంఘాల అందరం కలిసి ఆర్మూర్లో బంద్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా బంధుకు సహకరించిన ప్రైవేట్ యాజమాన్యాలకు మరియు గవర్నమెంట్ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.